తిరుపతి సమీపంలోని పేరూరు శ్రీ వకులమాత ఆలయంలో చిన్నారుల కోసం అన్నప్రాసన అక్షరాభ్యాస సేవలను టీటీడీ నేటి నుంచి ఘనంగా ప్రారంభించింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య తొలి విడతలో చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అన్నప్రాసన అక్షరాభ్యాసం నిర్వహించారు. చిన్నారుల విద్యారంభం, తొలి అన్నప్రాసన వంటి పవిత్ర ఘట్టాలను దైవానుగ్రహంతో జరుపుకునేలా టీటీడీ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు తల్లిదండ్రులకు ఆశీర్వచనం, ప్రసాదంతో పాటు ప్రత్యేక అక్షర గోవిందం కిట్ను అందజేశారు. జూలై 4 నుంచి ప్రతి మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో 2 విడతల్లో ఈ సేవలు నిర్వహిస్తాం. భక్తులు గంట ముందుగా ఆలయంలో నమోదు చేసుకుని సంప్రదాయ వస్త్రధారణతో రావాలని తెలిపారు. శ్రీనివాసుడి తల్లి వకులమాత సన్నిధిలో చిన్నారులకు ఈ సేవలు అందుబాటులోకి రావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. మేము ఒక సంవత్సరం కాలం క్రితం ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. మా బోర్డు మెంబర్లందరూ కూడా. అప్పుడు ఒక మెంబరు భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ వకులమాతాదేవిది అక్షర గోవిందం పెడితే బాగుంటుంది అని వారు సజెస్ట్ చేయడం జరిగింది. వెంటనే స్థానిక శాసనసభ్యులని సంప్రదించాం. వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఈ ఇష్యూని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు వెంటనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి, బాగుంటుంది అని అన్నారు. అది ఈరోజు కార్యరూపం దాల్చుకుంది. ఇవన్నీ కూడా ఈఓ గారికి, శరత్ గారికి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ సహకారం లేదే ఇంత తొందరగా కాదు. కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.